నమస్తే కోసుకుమరి బిగ్ బ్రేకింగ్ న్యూస్. మిథున్ రెడ్డి అరెస్ట్. ఇది ఆషామాషి వ్యవహారం అయితే ఖచ్చితంగా కాదు. మద్యం కుంభకోణంలో లాస్ట్ దశ, కీలకమైనటువంటి దశ. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటువంటి దశ. అంటే మిథున్ రెడ్డి గారితో ఆగితే ఈ కేసు ఆగిపోవాలి, లేదా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో ఎండ్ అవ్వాలి. మొత్తానికి మద్యం కుంభకోణానికి ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా ఉన్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో భారీ మద్య కుంభకోణం జరిగింది. దేశం నిబిరిపోయేటువంటి షాక్ అయినటువంటి అమౌంట్లు ఉన్నాయనేటువంటి విధంగా విదేశాలకి తరలించేంత డబ్బు, ఎలక్షన్ లో ఖర్చు పెట్టేంత డబ్బు ఈ మద్యం కుంభకోణంలో సంపాదించారనేటువంటి విధంగా ఇప్పటి వరకు వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికైతే మద్యం కుంభకోణం దేశం మొత్తం కూడా నిబిరిపోయేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిందనేటువంటి కోణంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రచారంలో కీలక దశకైతే అయితే చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సిట్ మొత్తానికైతే ఈ రోజు మద్య కుంభకోణం కేసులో ఏపీ మిథున్ రెడ్డి అంటే A4 గా ఉన్నారు. మరి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ విచారణ నిమిత్తం ఆయన విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చిన విషయం తెలిసిందే. విచారణ ముగిసినటువంటి అనంతరం ఆయన అరెస్ట్ చేశారు. వైద్య పరీక్ష నిమిత్తం ఎంపీని ఆసుపత్రికి తరలించేందుకు మరి ఏర్పాట్లు చేశారు. ఆపై జడ్జి ముందు ప్రవేశపెడతారు. మొత్తానికి అయితే 24 గంటల టైం అయితే ఉంటుంది. 24 గంటల లోపల ప్రవేశపెట్టాలి. ఈ రోజు ఈ నైట్ ప్రవేశపెడతారా లేకపోతే రేపు ఉదయాన్నే ప్రవేశపెడతారన్న విషయం తెలియదు. కానీ మొత్తానికైతే మిథున్ రెడ్డి గారిని అదుపులో తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఆయన చెప్పేటువంటి విషయాల మీద అన్ని ఆధారపడి ఉంటాయి. ఆయన కానీ నోరు విప్పారంటే మద్యం కుంభకోణం యొక్క చిక్కుముడి కంప్లీట్ గా విడిపోయినట్టే. ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ అయినారు. ఈయన 12 ఆయన అయితే అయ్యారు. మొత్తానికి ఈ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్నటువంటి మద్యం కుంభకోణంలో కీలకమైనటువంటి అరెస్ట్ జరిగింది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. ఇది బాగా సంచలనం అవుతుంది. మరేమైతే చూద్దాం.